గౌరీదేవిని ఎందుకు పూజించాలో మీకు తెలుసా? హిమాలయాలకు రాజు అయిన హిమవంతుడికి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు పార్వతీదేవి అనే పేరు పెట్టారు. పార్వతీదేవికి చిన్నప్పటి నుండే శివుడి మీద చాలా ఇష్టం ఉండేది. తాను శివుడినే వివాహం చేసుకుంటా అని చెప్పేది. పార్వతీదేవి పెద్ద అయిన తర్వాత కూడా చిన్నప్పుడు తను చెప్పిన మాట మీదనే శివుడిని పెళ్లి చేసుకోవడానికి అడవిలోన తపస్సు చేసింది. మొదట పండ్లు తిని తపస్సు చేసింది. తర్వాత నీరు మాత్రమే తాగి తపస్సు చేసింది. చివరికి ఏమీ తినకుండా ఎండనక వాననక కఠోర తపస్సును చేసింది. ఆమె చేసిన కఠోర తపస్సుకు దేవతలందరూ తపోధన గౌరి అని పేరు పెట్టారు. పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు తన గణాలలో ఒకరిని ముసలి సాధువు రూపంలో పంపించి, శివుడిని ఎందుకు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు? శివుడు భస్మం ధరించి శ్మశానంలో ఉంటాడు అని చెప్తాడు. అయినా సరే పార్వతీదేవి శివుడినే వివాహం చేసుకుంటా అని చెప్తుంది. తన భక్తిని గౌరవించిన శివుడు ప్రత్యక్షమయ్యి పార్వతీదేవిని బ్రహ్మ, విష్ణు, హిమవంతుడు సమక్షంలో వివాహం చేసుకుంటాడు. ఇలా గౌరీదేవిని పూజించడం వల్ల శివుడు లాంటి మంచి భర్త లభిస్తాడని నమ్మకం. కమెంట్స్ లో అందరూ హర హర మహాదేవ అని చెప్పండి.